సార్ నమస్కారం సార్. నమస్తే విజయ్. మళ్ళీ 42% మీద మళ్ళీ ఢిల్లీ వెళ్తుంది కదా సార్. మరి రాహుల్ గాంధీ గారు మెప్పు కోసం వెళ్తురా సార్, మేమేదో చేస్తున్నామని చెప్పడానికి వెళ్తురా సార్? వీళ్ళు ప్రజల మీద ప్రేమ మీద అవుతురా సార్? ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అంటే ఆ సమస్య మీద ఒకసారో రెండు సార్లు ఒత్తిడి తీసుకొచ్చి వదిలేస్తారు, లేకపోతే నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఏదో రకంగా ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి నిజంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవి చేయటానికి ప్రయత్నం చేస్తే సమస్య అక్కడ హైలైట్ అవుతుంది అనుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఢిల్లీకి ప్రోగ్రాం పెట్టడము అని అంటే దీని ఆధారంగా దేశంలో ఏదో ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏదో చేయబోతుంది అనే ఓబీసీల ఏజెండాని ఎత్తుకొని ఓబీసీల న్యాయం కోసం పోరాటం చేస్తుంది, రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అని భారతదేశానికి మొత్తం సిగ్నల్స్ వెళ్ళిపోతుంది కాబట్టి, ప్రచారం వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఓబీసీల ఓట్లను రాబట్టుకోవటానికి రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా రాహుల్ గాంధీ గారు దీన్ని ఒక స్కెచ్ చేసి దీన్ని వాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అక్కడ సమస్య అనేది ఇంకా అక్కడ లేదు, ఇంత త్వరగా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏదో రకంగా ఈ సమస్యను హైలైట్ చేయటం జరిగింది, అదేవిధంగా రావటం జరిగింది. ఇది ఇప్పుడు సమస్య ఏంటిది అని అంటే గవర్నరు అసలు విషయం ఏంటిది అని అంటే ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత గవర్నరు దాన్ని ఇప్పటి వరకు ఆమోదించలేదు. అంటే బిల్లును ఆర్డినెన్స్ను ఆమోదించలేదు. ఎందుకు ఆమోదించలేదు అనే విషయాన్ని దాని మీదనైనా ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం పెట్టి ఈ తెలంగాణలో ఈ గవర్నరు ఇంతకాలం ఎందుకు దీన్ని ఆపిపెట్టిండు, ఎందుకు తొక్కిపెట్టిండు, న్యాయ నిపుణుల సలహా కోసము, అదేవిధంగా ఏంటంటే పరిశీలిస్తున్నాము అనే పేరుతోటి అసలు గవర్నర్కు అధికారం ఉండదు, ఆపటానికి అధికారం ఉండదు. రాష్ట్ర క్యాబినెట్ ఎప్పుడైతే నిర్ణయం చేసి ఒక బిల్లును పంపుతుందో ఆ బిల్లును ఆమోదించాలి, ఖచ్చితంగా పంపాల్సిందే. కానీ ఎందుకు పంపటం లేదు అని ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసి అన్ని పార్టీల మద్దతుతోటి ఇది న్యాయమైన బిల్లే, దీన్ని అమలు చేయాలి అని చేస్తే బాగుండేది. ఇప్పుడు ఢిల్లీకి పోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఢిల్లీకి పోవటం వల్ల ఇటువరకు చెప్పిన విషయమే, ఇటువరకు ఎండగట్టినటువంటి విషయమే. 9th షెడ్యూల్లో అది చేర్చే విషయం కాదు. ఎందుకనంటే 9th షెడ్యూల్లో చేర్చినా సమీక్ష చేస్తాము అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వటం వల్ల 50% ఉల్లంఘించబడ్డది. అంటే 50%